నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనము కొన్ని ప్రాణాయామాలతో పాటు కొన్ని ఆసన సాధనాలు అయితే చేద్దామండి. మీరందరూ కూడా రెడీగా ఉండుంటారండి. యష్మిత ఈ టైంకి వచ్చి మాతో యోగా సాధన చేయిస్తుంది అని. అంతే ఉత్సాహాన్ని మీరు పెట్టుకోండి. నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను మీతో యోగా సాధనాలు అయితే చేయిస్తాను. ఇవాళ మన యోగా సాధనలో మనము కపాలభాతి ప్రాణాయామాతో మొదలు పెడదామండి. కొంచెం డిఫరెంట్గా నేను కపాలభాతి ప్రాణాయామాన్ని అయితే చేయిస్తానండి. చూసి నాతో పాటు మీరు చేయటానికి ట్రై చేయండి. ముందుగా ఇప్పుడు నేను సుఖాసనాలో అయితే కూర్చున్నానండి, కాబట్టి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోటానికి ట్రై చేయండి. మనము వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, రెండు మోకాళ్ళని కొంచెం సపరేట్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, ఇంటర్లాక్ చేస్తూ చేతులని పైకి రేస్ చేయడానికి ట్రై చేయండి. కుదిరితే చూపుడు వేలని ఇలా మీరు పెట్టొచ్చు. దీన్ని పాయింటెడ్గా అంటారండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, చేతులని కిందికి తీసుకొస్తూ మీ నాభిని లోపలికి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మీ నాభిని రిలాక్స్ చేస్తూ మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు లోపల వైపున. ఈ మూమెంట్ని మనము ఫాస్ట్ పేస్గా కూడా చేయొచ్చండి. మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా మెల్లగా చేయండి, లేదా స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మాత్రం చూడండి లోపల వైపున తీసుకెళ్తాం. చూడండి, శ్వాసని తీసుకుంటూ పొట్ట భాగం అన్నది ఇలా రిలాక్సింగ్గానే ఉంటుంది. శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మీ పొట్టని లోపల వైపున తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఈ మూమెంట్తో పాటు మనము హ్యాండ్ మూమెంట్ కూడా చేస్తున్నామండి. మీకు ఇది గుర్తుండలేకపోతే మీరు జస్ట్ బెల్లీ మూమెంటే చేయండి. వజ్రాసనాలో మనం కూర్చోలేకపోతే మనము సుఖాసనాలో కూడా కూర్చొని ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ మీ బాడీని మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనము ఇంకొక రౌండ్ అయితే చేద్దామండి. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ కళ్ళని క్లోజ్గా ఉంచుతూనే కాళ్ళని రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు మీ కళ్ళని మీరు తెరవచ్చు.
ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు పాదహస్తాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ కూడా చేయిస్తానండి. ముందుగా చూడండి, మనం ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము తాడాసనాలు నిల్చోవాలండి. నేనైతే ఒక వైపున తిరుగుతున్నాను. తిరిగిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు అండి చూడండి, ముందుకి చూస్తూ మీ చేతులతో మీరు మీ తలని కిందికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మనము లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతామండి. మీ పైని ఇలా కాకుండా లెంతెన్ చేస్తూ వెళ్ళటానికి ట్రై చేయండి. మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 ఎల్బోస్ని ఇలా హోల్డ్ చేయాలండి. చూడండి, నా ఎడమ చేతితో కుడి మోచేతిని, అలాగే కుడి చేతితో ఎడమ మోచేతిని హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కొంచెం పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎంత అయితే అంత కిందికి వెళ్ళటానికి ట్రై చేయండి. చూడండి, నేను చిన్న మూమెంట్ అయితే చేస్తున్నాను. మనము పైకి రేజ్ అవుతూ రిలాక్స్ అవుతాం. చూశారు కదండి, పాదహస్తాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు అండి మనము కామన్గా చేసే మిస్టేక్ చూపిస్తానండి. మనము ఇలా వెనక్కి వెళ్ళి చేస్తామండి. ఈ సీట్ని కొంచెంగా ముందుకి పుష్ చేస్తూ ఎంత అయితే అంత బెండ్ అవ్వండి. అప్పుడే మనకి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం పైన చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్కి బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. మన మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పాదహస్తాసన. ఈ ఆసనాలో మనము పల్స్ చేస్తున్నాం చూడండి, ఇంకా ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవుతాయండి మన ఆర్మ్స్ట్రింగ్స్. మనము డైనమిక్ మూమెంట్ చేయటం వల్ల ఇంకా త్వరగా అయితే మనం రిజల్ట్స్ చూడొచ్చు. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో అయితే నిల్చోవాలి. చూడండి, నేను 2 కాళ్ళని జోడిస్తూ ఈ పొజిషన్లో నిల్చున్నాను. మెల్లగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. కుడి యాంకిల్ని చూడండి, లోపల వైపున ఫేస్ చేశాయి, 45 డిగ్రీస్లో ఉంది. మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూనే మనము పెడతామండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఎడమ చేతిని ఎడమ కాళ్ళ దగ్గరికి పెడుతున్నాను. అలాగే కుడి చేతిని నా తల దగ్గర పెట్టానండి. చూడండి, నేను ఇలా చేయట్లేదు. ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసన చేయటం వల్ల చూడండి, నేను నా మోకాలు బెండ్ చేసినప్పుడు హిప్ దగ్గర ఓపెనింగ్ ఉంటుంది. అలాగే మన బాడీని కంప్లీట్గా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల మనకి యాంకిల్స్ దగ్గర, మన థైస్ దగ్గర, మనకి సైడ్స్లో, షోల్డర్స్లో, నెక్ని మనం పైకి చూస్తున్నాం కదండి, నెక్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదండి, ముందుగా మనము ప్రాణాయామతో మొదలు పెట్టాము. ప్రాణాయామ అంటే మన లోపల ఉన్న శక్తితో మనము ఎనర్జైజ్ చేస్తున్నామండి. చూడండి, ఎంత టైం లేకపోయినా, ఎంత అలసిపోయినా, మనకి చలికాలంలో లేవాలని అనిపించకపోయినా, లెథార్జీ లేజీగా బద్ధకంగా ఉన్నా జస్ట్ మనం కూర్చొని కొన్ని క్షణాలు లోపల అబ్జర్వ్ చేస్తూ ప్రాణాయామ చేసి చూడండి. మీరే చూస్తారండి, ముందున్న ఎనర్జీని, ప్రాణాయామ చేసిన తర్వాత ఎనర్జీని మీకు తెలియకుండానే చాలా ఎనర్జీ వస్తుంది. దానివల్ల మనము యోగా సాధన చేయలేకపోయినా ఆసనాలు అలాంటివి కూర్చొని ప్రాణాయామ చేసినా కూడా మన వైటల్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయొచ్చు. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలండి. చూడండి, నేను ఒక వైపున వెళ్ళి కూర్చున్నాను, ఎందుకంటే లెగ్ని నేను స్ట్రెచ్ చేయబోతున్నానండి. ముందుగా నేను కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేయాలి. అలాగే ఎడమ కాలని కుడి తొడ లోపల భాగం పైన పెడుతున్నానండి. చూడండి, దీన్ని ఇన్నర్ థై అంటారండి. ఈ భాగంలో పెడుతూ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున చూడండి, బెండ్ అవుతూ కుడి కాలంలో ఉన్న బొటన వేలని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే చూడండి, ఎడమ చేతిని హోల్డ్ చేయాలని ఇలా మీ ఛాతీని పాయింట్ చేయొద్దండి. ఛాతీని మనము ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయ్యి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ బెండ్ అవ్వండి. చూశారు కదండి, పరివృత జాను శీర్షాసన ఎలా చేయాలో చూపించాను. ముందుగా మనము ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల అండి మనము కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం, ఆమ్స్ట్రింగ్స్ అంటారు, అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము ఈ భాగంలో బెండ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ కాంట్రాక్షన్ అన్నది ఎక్కువ అవుతుందండి. ఇక్కడ మనము ఎక్కువగా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మన శరీరంలో ఒక వైపు నుండి చాలా కాంట్రాక్షన్ అవుతుంది, అలాగే ఇంకో వైపున చాలా స్ట్రెచ్చింగ్ అవుతుంది. కాబట్టి 2 ఉన్న బాడీ పార్ట్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళతో చేసినప్పుడు చాలా మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఈ ఆసనాలో మనము బిగ్ టోని హోల్డ్ చేయలేకపోయామనుకోండి, యోగా స్టాప్ని యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, జస్ట్ బెండ్ అవ్వటమే కాదు, ఛాతీని ఓపెన్ చేయాలండి. అప్పుడే మనకి స్ట్రెచ్ అనేది ఇక్కడ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము వేరే వైపున కూడా చేద్దామండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివ్రత జాను శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున రావాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటామండి. 2 చేతుల్ని కూడా ముందుకి స్ట్రెచ్ చేయండి. చేస్తూ 2 కాళ్ళని కొంచెంగా దూరంగా పెట్టండి. మరీ ఎక్కువగా డిస్టెన్స్ ఉండొద్దండి. శ్వాసని తీసుకుంటూ చూడండి. ముందుగా కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ ఈసారి ఎడమ చేతిని శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి విపరీత శలభాసన. ఇక్కడ మనము ఆపోజిట్ కాళ్ళని ఆపోజిట్ చేతిని పైకి రేస్ చేస్తున్నామండి. మనము ఎక్కువసేపు కూర్చున్నా లేదా మనము సోఫాల పైన అలా రిలాక్స్ అవుతూ టీవీని చూస్తూ ఎలా పడితే అలా కూర్చుంటామండి. మన స్పైన్ ఎలా ఉంది, మన వెన్నుముక్క ఎలా ఉందో మనం చూసుకోము. కాబట్టి మనకి కొన్ని ఇష్యూస్ వస్తాయండి, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ మనము ఆపోజిట్ హ్యాండ్ని ఆపోజిట్ లెగ్ని రేస్ చేసినప్పుడు అండి మన స్పైన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం పుల్ చేస్తున్నాం. కాబట్టి మన స్పైన్లో ఉన్న డిస్క్ని చాలా బాగా అలైన్ చేస్తుంది. అలాగే మన కాళ్ళ నుంచి షోల్డర్స్ మన అప్పర్ బ్యాక్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం కొన్ని ప్రాణాయామాలతో పాటు కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది మనకి సౌకర్యాలు ఎక్కువైపోయాయండి. రాబోయే రోజుల్లో మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి. చూడండి, ఇండియన్ టాయిలెట్స్లో ఉన్న మహత్వం నేను చెప్తానండి. మనము ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల ఎలిమినేషన్ అన్నది చాలా బాగా అవుతుందండి. మనకి ఓపెన్ అయితేనే కదండి కంప్లీట్గా ఎలిమినేషన్ అన్నది జరుగుతుంది. కానీ వెస్టర్న్ టాయిలెట్స్లో మనం కూర్చోవటం వల్ల మనకి ఎలిమినేషన్ అన్నది ప్రాపర్గా అవ్వదు. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటేనే మీరు వెస్టర్న్ టాయిలెట్స్ని యూస్ చేయండి. లేదా మన పిల్లలకైనా మనము ఆరోగ్యంగా ఉన్న కాళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ ఏం లేకపోతే మనము ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మనము ఈజీగా బయటికి వదిలించవచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.